జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో ఒక అందమైన నది ఉన్నది. ఆ నదిలో 3 చేపలు ఉన్నాయి. చింటూ, బిట్టు, మింటూ. వీళ్ళ ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ మధ్య చాలా ప్రేమ ఉండేది. వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ ఆడుకుంటూ చాలా సరదాగా గడిపేవారు. ఇలా ఉండగా ఒకరోజు చేపలు పట్టే జాలరి ఆ నది ఒడ్డుకు వచ్చి, ఇంచక్కా నదిలో ఎన్ని చేపలున్నాయి, రంగురంగుల చేపలు, వీటిని నేను పట్టుకొని బజారుకు తీసుకువెళ్ళి అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి అని చాలా ఆనందపడతాడు. సర్లే, ఈరోజు ఇంటికి వెళ్ళి రేపొద్దుట మంచి వలన తీసుకుని వద్దాం చేపలు పట్టుకుంటాకి అని ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న చింటూ, బిట్టు, మింటూ జాలరు మాటలు వింటారు. అప్పుడు చింటూ ఇలా అంటుంది, అమ్మ బాబోయ్, జాలరు మాటలు విన్నాక నాకు భయం వేస్తుంది. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మన ప్రాణాలకి హానికరం. మన కుటుంబంతో ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ జాలరి వచ్చి మనందరినీ పట్టుకుని వెళ్ళిపోతాడు బజార్లో అమ్ముకుంటాకి అని చింటూ భయపడుతూ చెప్తుంది. బిట్టు ఇలా అంటుంది, ఆ జాలరి రావాలి, ఇంకా రాలేదు, వస్తాడో లేదో కూడా తెలియదు. ఈ మాత్రం దానికి ఇక్కడి నుంచి వెళ్ళడం ఎందుకు? జాలరి ఒకవేళ వస్తే అప్పుడే చూసుకుందాంలే అంటుంది. మింటూకి అసలు ఆలోచనే ఉండదు. అప్పుడు చింటూ ఇలా అంటుంది, మీరు వస్తారా రారా, నేను వేరే చోటకి వెళ్ళిపోతున్నాను అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మేము రాము అని అంటాయి. సర్లే, మీరు రాకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతానని చింటూ ముందు ఆలోచనతో అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు జాలరి నది దగ్గరికి వచ్చి చేపల్ని పట్టుకుంటారు. ఆ వలలో బిట్టు, మింటూ కూడా చిక్కుకున్నాయి. జాలరి చేపలన్నీ పట్టుకున్నాక ఒడ్డు దగ్గరికి వచ్చి చేపలన్నిటిని ఒక బుట్టలో వేస్తాడు. ఒక బుట్టలో బిట్టు, మింటూ రెండూ కూడా చాలా బాధపడతాయి. చింటూ మాట వినవలసింది, మనం వినలేదు, వింటే మనం కూడా వేరే చోటుకి వెళ్ళిపోదాం, మన ప్రాణాలు దక్కించుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ జాలరి మన్ని బజారుకు తీసుకువెళ్ళి అమ్మేస్తాడు. అయ్యో అని ఇద్దరూ చాలా బాధపడతాయి. అప్పుడు బిట్టు ఇలా అంటుంది సమయస్ఫూర్తితో ఆలోచించి, నేను చూస్తున్నాను ఇందాకటి నుండి జాలరి చనిపోయిన చేపలన్నిటినీ మళ్ళీ నదిలోనే వేసేస్తున్నాడు. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాను, నేను కూడా చచ్చిపోయాను అనుకుని నదిలోనే వేసేస్తాడు అని చెబుతుంది. మింటూ బద్ధకంగా ఇలా అంటుంది, అలా జాలరి ఏమీ తీసుకువెళ్ళు అని అంటుంది. నాకు అవన్నీ తెలీదు, నేను చూస్తున్నా, నేను మాత్రం కళ్ళు మూసుకుని ఉంటా, నువ్వు కూడా కావాలంటే ఉండు అని చెప్పి బిట్టు కళ్ళు మూసుకుని ఉంటుంది. జాలరి బతుకున్న చేపలనేమో బుట్టలో ఉండిచ్చి చనిపోయిన చేపలన్నిటిని నదిలో వదిలేస్తూ ఉంటాడు. అదే సమయంలో జాలరి బిట్టును కూడా చూస్తాడు. ఈ చేప కూడా చనిపోయిందని దాన్ని నదిలో వదిలేస్తాడు. జాలరి నదిలో వదిలిన వెంటనే బిట్టు చాలా ఆనందంగా చురుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బద్ధకస్తురాలైన మింటూ మాత్రం ఆ బుట్టలోనే ఉండిపోతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏదైనా ఆపద వచ్చే ముందు మనకు తెలిస్తే చింటూకు మళ్ళీ ఆపదని ముందే పసిగట్టి దాని నుంచి బయటికి రావాలి. లేదా బిట్టుకు మళ్ళీ సమయస్ఫూర్తితో ఆలోచించి బయటికి రావచ్చు. అంతేగాని బిట్టుకు మళ్ళీ బద్ధకస్తురాలుగా అసలు ఉండకూడదు. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామరక్ష.